హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. పిల్లలు ఆకుకూరలతో తయారు చేసిన కూరలు ఇష్టపడట్లేదు అంటే ఇలా ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసి కలిపి పెట్టాము అంటే చాలా ఇష్టంగా తింటారు. రెగ్యులర్గా చేసే కూరల కన్నా ఇలా పుల్లగా కారంగా ఉంటే ఇష్టంగా కూడా తింటారు. ముందుగా చుక్క కూరని శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్యాన్లోకి నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు దీనిలోకి ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలను కొంచెం చితక్కొట్టుకుని వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు 4-5 వేసుకుంటే కారంగా బాగుంటుంది. ఎండుమిరపకాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇంకా 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుందండి. మనం కూరకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం కదా, అలా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చివాసన పోతే చాలు. ఇలా కొంచెం ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత దీనిలోకి కరివేపాకు ఇంకా కట్ చేసుకుని ఉంచుకున్న చుక్కకూర కూడా వేసేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని చుక్కకూరని వేసేసి బాగా ఒక 2 నిమిషాలు కలిపాము అంటే చక్కగా మెత్తగా అయిపోతుంది. చుక్కకూర మొత్తం అంతా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. మనం పోపులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాము, అయినా కానీ ఇంకొంచెం కారం పడుతుంది. ఉప్పు, కారం వేసిన తర్వాత ఒకసారి ఇలా గరిటెతో కలుపుకొని దీనిలోకి 1 కప్పు వరకు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. చుక్కకూర మెత్తగా బాగా ఉడికిపోయినా కానీ ఇలా నీళ్లు వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. చుక్కకూర పులుసు చక్కగా ఇలా దగ్గరికి పడిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుంటే అన్నంలోకి కలుపుకుని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. చుక్కకూర పులుసు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనకి చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది.